ఆ మనిషికి పిచ్చి పట్టింది. చనిపోయే ముందు అతను కుక్క మెడలోని పట్టీని విప్పాడు. ఆ కుక్క ఆనందంతో ఉప్పొంగిపోయింది. ఈ రోజు తనకు స్వేచ్ఛ లభిస్తుందని అది అనుకుంది. కాని ఆ మనిషి తాడుకు బదులుగా దాన్ని ఒక బరువైన గొలుసుతో కట్టేశాడు. ఆ గొలుసు యొక్క మరో చివరను తన శరీరానికి కట్టుకున్నాడు. దీంతో ఆ కుక్క తీవ్రంగా బాధపడింది. ఇక ఏమాత్రం ఆగలేనని అది అనుకోవడం మొదలుపెట్టింది. సరిగ్గా అప్పుడే తన ముందు ప్రవహిస్తున్న నదిని అది గమనించింది. అది అక్కడికి వెళ్లాలనుకుంది. కాని గొలుసు దాన్ని వెనక్కి లాగింది. నిజానికి ఆ కుక్క ఈ గొలుసు నుండి విడిపించుకోవాలనుకుంది. ఎందుకంటే అది తన పాత యజమానికి మాట ఇచ్చింది. విడిపించుకోవడానికి అది చాలా గట్టిగా ప్రయత్నించింది. కాని చివరికి విరమించుకుంది. ఆ పాపం నేల మీద కూర్చొని అంతా తన విధికి వదిలేసింది. కాని అయ్యో, విధి కూడా దాని పక్షాన లేదు. అది కొన్ని రోజులుగా ఏమీ తినలేదు. ఇప్పుడు అది నెమ్మదిగా మృత్యువు కోసం ఎదురుచూడటం మొదలుపెట్టింది. ఇంతలో అకస్మాత్తుగా ఇద్దరు అబ్బాయిలు వచ్చారు. ఆ కుక్కకు వాళ్ళు దేవదూతల్లా కనిపించారు. వారిని చూడగానే దాని కళ్ళలో మళ్లీ ఆశ చిగురించింది. సరిగ్గా అప్పుడే ఒక అబ్బాయి దాని మెడలోని గొలుసును విప్పాడు. చివరకు అతనికి స్వేచ్ఛ లభించింది. ఆ కుక్క కొన్ని రోజులుగా చాలా దాహంతో ఉంది. కాబట్టి అది వెంటనే నది వద్దకు పరుగెత్తింది. అది కడుపు నిండా నీళ్లు తాగి ఆ తర్వాత తన ప్రయాణాన్ని ప్రారంభించింది. తాను మాట ఇచ్చిన తన మొదటి యజమానిని కలవాలని అది కోరుకుంది. చాలా రోజులు తిరిగిన తర్వాత అది దూరంలో ఒక నగరాన్ని చూసింది. ఆ నగరాన్ని చూడగానే అది తనను తాను ఆపుకోలేక పూర్తి వేగంతో దానివైపు పరుగెత్తింది. చివరకు అదృష్టం దానికి అనుకూలించింది. అది తన పాత యజమానిని చేరుకుంది. వారు ఒకరినొకరు చూసుకోగానే